డిసెంబర్ 5న 'పుష్ప 2' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో, మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే 'పుష్ప' సినిమా భారీగా హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులంతా కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల్లో ఉన్న ప్రేక్షకులు కూడా 'పుష్ప 2' సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో, 'పుష్ప' సినిమా వల్ల అల్లు అర్జున్ ఒక మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఆయన ఒక నేషనల్ అవార్డ్ కూడా విన్ కావడం జరిగింది. సో, దీంతో 'పుష్ప 2' సినిమాకైతే క్రేజ్ పెరిగిపోయింది. సో, ప్రెజెంట్ అల్లు అర్జున్ అయితే 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో అయితే బిజీగా ఉన్నాడు. సో, ఇంతకుముందు ఏ హీరో కూడా ఈ రకంగా ప్రమోషన్స్ చేసి ఉండరని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఇంత సక్సెస్‌ఫుల్‌గా ప్రమోషన్స్ చేసిన వ్యక్తి అయితే లేడని చెప్పొచ్చు. సో, రకరకాలుగా కొన్ని నెగెటివ్ అయితే వస్తున్నప్పటికీ ఆయన ఏదైతే తన సినిమా కోసం కష్టపడుతున్న విధానం మాత్రం నిజంగా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సినిమాకి సంబంధించిన చాలా వరకైతే ప్రమోషన్స్ బాధ్యతలంతా నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళే చూసుకుంటారు. సో, హీరోలు ఎక్కువగా ఇన్వాల్వ్ కారు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావచ్చు, ఎక్కడో కొద్దిగా ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. అంతేగాని బడా హీరోలు పెద్దగా ప్రమోషన్స్ అయితే పట్టించుకోరు. సో, అల్లు అర్జున్ మాత్రం ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం తన భుజాన యేసుకున్నట్టే తెలుస్తుంది. డైరెక్టర్ కూడా ఎక్కడ కనిపించడం లేదు గానీ, అల్లు అర్జున్ అలాగే రష్మిక మాత్రం బాగా తిరిగేస్తున్నారు. అన్ని స్టేట్‌లో కూడా చాలా వరకైతే ఆ సినిమా ఎక్కడెక్కడైతే బాగా సక్సెస్ అయిందో 'పుష్ప' సినిమా. సో, ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుందేదైనా ఉందా అంటే డ్రగ్స్ విషయంలో అని చెప్పవచ్చు. డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యతగా వాళ్ళు భావిస్తున్నారు ప్రెజెంట్. ఎందుకంటే హైదరాబాద్‌లో చాలా ఘోరాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాని వెనుకాలలో ఏ కేసు జరిగినా గాని దాని వెనుకాల మూలం ఏదైతే ఉందంటే డ్రగ్స్. అలాగే పబ్బులలో గత 10 సంవత్సరాలు విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చేసి తెలంగాణ యువతను ఖరాబ్ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కారణమైందని చెప్పొచ్చు. ఎందుకంటే విచ్చలవిడిగా పబ్బులు నడపడం గావచ్చు, డ్రగ్స్ అమ్మకడం గావచ్చు హైదరాబాద్ నగరంలో. ఆఖరికి పల్లెల్లోకి కూడా డ్రగ్స్ అనేవి వ్యాపించాయి. సో, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డలను అంటే రేపటి తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడున్న యువతని క్షేమంగా రక్షించుకుంటేనే రేపటి తెలంగాణ బావుంటుంది. ఎందుకంటే యువత ఖరాబ్ అవుతే ఏ రాష్ట్రం కావచ్చు, ఏ దేశం కావచ్చు బాగుపడదు. ఎందుకంటే యువతనే దేశానికి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించాలంటే అది యువత వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారైతే ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సినిమా హీరోల ప్రభావం జనాలపై ఎక్కువగా ఉంటుంది. సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా కానీ తెలంగాణలో ఆడాలంటే వాళ్ళు తప్పకుండా కొన్ని సెకన్లతో ఒక మినిమమ్ ఒక సెకండ్స్ పెట్టాడు. సో, అంతలో ఒక చిన్న వీడియో డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ ఒక వీడియో తీయాలి. ప్రతి సినిమాకి ఆ వీడియో ఉండాల్సిందే. అలా ఉంటేనే మా దగ్గరికి టికెట్లు పెంచండి అని రావాలన్నా గాని, థియేటర్ల విషయంలో ఏదైనా సరే సినిమా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందున్నా మా దగ్గరికి రావాలంటే మీరు అలాంటి వీడియోలు తీస్తేనే మేము మీకు సహకరిస్తాం. ఎందుకంటే మీరు మాకు సహకరిస్తేనే మేము మీకు సహకరిస్తాం. మేమేదో మా పార్టీకో లేక దేనికో ఏదో చేయమని అంటలేం. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ప్రజలు మీకు చాలా ఇచ్చిర్రు. ప్రజలకు మీరు కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కాబట్టి, ఆ విషయంలో మాత్రం మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా వీడియో మాత్రం చేయాల్సిందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జై కొట్టినట్టు తెలుస్తుంది. సో, తాజాగా ఈరోజు సాయంత్రం ఒక మంచి వీడియో అయితే అల్లు అర్జున్ నుండి వచ్చింది. సో, డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తూ తన సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఒక మంచి వీడియో అయితే అల్లు అర్జున్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు గూడా ఆ వీడియో చూడండి. బన్నీ చేసిన వీడియో చాలా అద్భుతంగా ఉంది. సో, ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన కూడా డ్రగ్స్ పై మంచి అవగాహన కల్పిస్తూ ఒక వీడియో తీయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోక ముందుకే చేశాడు. తీసుకున్న తర్వాత కూడా ఆ వీడియో మెగాస్టార్ గారు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బన్నీ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇలా బడా హీరోలంతా కూడా దానిపై అడుగులైతే ముందుకు వేసి చేయి కలుపుతున్నారు. సో, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా గాని సినిమా వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు అంటే పార్టీ పరంగా కాకుండా గాని ప్రజల కోసం తీసుకునే నిర్ణయాలకు సెలబ్రిటీలు కూడా మద్దతు పలికిస్తే బావుంటుంది. సో, బన్నీ చేసిన వీడియో చాలా బావుంది. సో, చూడండి ఆ వీడియోని. దాంతో పాటు మన ఐకాన్ స్టార్ 'పుష్ప 2' సినిమా వస్తుంది డిసెంబర్ 5న. సో, దాన్ని కూడా ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.